రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈ పసిబాలుడు ఎట్టివాడగునో, ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అనే మాటలు నేటి సువిశేషంలో మనం ఆలకించబోతున్నాం. ఈ మాటలు ఎవరి గురించి? ఎలిజబెతమ్మకు, జకరయాకు జన్మించిన యోహానును గురించి. అక్కడ చేరిన ప్రజలు, బంధుమిత్రులు పలికిన మాటలు. ఈ పసిబాలుడు ఎట్టివాడగునో, ఈ పసిబాలుడు ఎటువంటి కార్యములు తలపెట్టునో చేయునో. దేవుని ప్రణాళికను అర్థం చేసుకొనటం ఒక గొప్ప భాగ్యం. ఆ ప్రణాళికకు అనుగుణంగా జీవించటం మరెంతో శ్రేయస్కరం. వారికి పుట్టిన బిడ్డకు జకర్యా అని పేరు పెట్టి అని ఆలోచించిన ఆ తల్లిదండ్రులు మరొకసారి దేవుని చిత్తానికి అనుగుణంగా దేవుని చిత్తాన్ని ఆలకించి అతనికి యోహాను అని నామకరణం చేశారు. ఆ యోహానుడే క్రీస్తు రాకడను ప్రకటింపనున్న ప్రవక్త. మరి వినమ్రతతో, విధేయతతో మెస్సయా కోసం మార్గాన్ని సుగమం చేసిన ఆ యోహానుని గురించి బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు మాట్లాడిన మాటలు ఈ బాలుడు ఎట్టివాడగునో మనందరికీ కూడా వర్తిస్తుంటాయి. క్రీస్తునందు కథోలిక విశ్వాసములో జ్ఞానస్నానం పొందిన మనకు కూడా ఈ మాటలు ఎంతో వర్తిస్తాయి. విశ్వాసాన్ని నిండుగా జీవిస్తూ దేవుని ప్రణాళికను మన జీవితాలలో మలచుకుంటూ అడుగులు వేసినప్పుడు మనం కూడా ఎంతో భాగ్యవంతమైన జీవితాన్ని, శ్రేయస్కరమైన జీవితాన్ని వినయముతో, విధేయతతో జీవించగలం. మరి క్రిస్మస్ పండుగకు 2 రోజులు మాత్రమే ఉన్న ఈ సమయంలో యోహానును గురించిన మాటలు మనకు కూడా వర్తిస్తాయని తెలుసుకొని మన విశ్వాస జీవితాన్ని నిండుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. మరి ఈ ప్రయత్నంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ భాగ్యవంతమైన జీవితాన్ని శ్రేయస్కరముగా జీవించుటకు ప్రయత్నం చేద్దాం. ఆమెన్.